విద్యార్థులు తినే భోజనంలో రాళ్లు పురుగులు వస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలో ఏకలవ్య పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు తరగతి గదిలో కూర్చొని విద్యాబోధనను పరిశీలించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు దేశంలోని ఎంపీలందరూ తమ పరిధిలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు. గిరిజన ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి. అక్కడ సమస్యలను తెలుసుకోవాలి. వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈ పాఠశాల రావడం జరిగింది. కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని, విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా సమాన స్థాయి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ తోని మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం.